హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ చేసేసేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకా ఈ వీడియో అయితే మొన్న తొలి ఏకాదశి రోజుదండి. పిల్లలకి హాలిడే కూడా ఇచ్చారు కదా, మొహరం అనేసి. పిల్లలైతే ఇంకా లేవలేదు. నేను ఇంకా ఎర్లీ మార్నింగే లేచి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుని పూజ అయితే చేసేసుకున్నాను. పూజదంతా ఏమీ చూపియలేదులేండి, ఎప్పుడు చూపించేదే కదా అనేసి. నా పూజ అయితే 6:30 కల్లా అంతా కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. అయినా కూడా ఇంకా పిల్లలు లేవలేదు. సరే టిఫిన్‌కి ప్రిపేర్ చేద్దామనేసి నేను ముందు రోజే దోస బ్యాటర్ అదంతా కూడా రెడీ చేసి పెట్టుకున్నానండి. అదేంటంటే కొంచెం మనకెంత కావాలో అంత వేరే గిన్నెలోకి తీసి పెట్టేసి మిగతాదంతా కూడా నేను ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. నాకొక 2 డేస్ అట్లా వస్తుందండి. నేను ఇడ్లీ పిండి కానీ, దోస పిండి కానీ ఏదైనా కానీ 2 డేస్‌కొచ్చేలాగా ప్లాన్ చేసుకుంటా. ఎక్కువున్నా కానీ ఆ ఫ్రెష్‌నెస్ ఉండదు. ఎందుకో నాకు ఇష్టం ఉండదనమాట. దోస పిండైనా, ఇడ్లీ పిండైనా 2 డేస్ వచ్చేలాగా చూసుకుంటా అనమాట. ఇంక నేను అదైతే ఫ్రిడ్జ్‌లో పెట్టేసా అండి. ఫ్రిడ్జ్‌లో పెట్టేసి దీంట్లో కొంచెం సాల్ట్, వాటర్ ఏసి కూడా కలిపేసైతే పక్కన పెట్టేసాను. చట్నీ కోసం అనేసి నేను ఆనియన్స్, టమాటో చట్నీ చేద్దామనేసి అయితే నేను అన్ని పచ్చిమిర్చి అవన్నీ కూడా తీసుకొచ్చా అండి. ఈ ఆనియన్, టమాటో చట్నీ అని చాలా బావుంటది. ఒకసారి నేను అలా ర్యాండమ్‌గా చూపిచ్చేస్తాను. ఒకసారి ట్రై చేయండి, చాలా బావుంటది. దోసల్లోకి కానీ, లేదంటే మనకి వడేసుకుంటాం కదా, వడలోకి కూడా సూపర్ కాంబినేషన్ అండి. మా పెద్ద బాబుకేంటంటే కొన్ని టిఫిన్స్‌లో కొన్ని కొన్ని వాటిలకి కొన్ని కొన్ని కాంబినేషన్స్ ఉంటాయన్నమాట. లైక్ ఇప్పుడు దోస అనుకోండి, దోసకైతే కంపల్సరీ ఈ చట్నీ చెయ్యాలి. ఈ చట్నీని వాళ్ళు మా పిల్లలైతే యెల్లో చట్నీ సారీ రెడ్ చట్నీ అంటారు. మనకి ఇడ్లీలోకైతే శనగపిండి చట్నీ చేస్తాం. లేదంటే టమాటో, పల్లి చట్నీ చెయ్యాలి. కాంబినేషన్ అనమాట. మా పిల్లలు లేకపోతే యెల్లో చట్నీ అంటారు. దేన్ని శనగపిండి చట్నీని యెల్లో చట్నీ అంటారనమాట. ఇంకా మా పిల్లలు అలా అనడం వల్ల మాకు కూడా ఇంక అదే యెల్లో చట్నీ, వైట్ చట్నీ, రెడ్ చట్నీ అని అంటాం మేము కూడా. ఇక్కడైతే నేను ఆనియన్స్ అలానే టమాటోస్, పచ్చిమిర్చి అవన్నీ కూడా కట్ చేసేస్తున్నానండి. సింపులే ప్రాసెస్, పెద్ద ఇదేమి కాదు. నేను టిఫిన్‌కి రెడీ చేస్తూ ఉన్నాను. ఈలోపైతే పిల్లలు లేచారనమాట. 7:30 ఎంతో అవుతుందనమాట. లేచారు. లేచి ఇంకా కాసేపు అలా కూర్చొని బ్రష్ అయితే చేసేసేయండి, టిఫిన్ రెడీ చేస్తా అని చెప్పా అనమాట. అందుకని ఇంక వాళ్ళైతే బ్రష్ చేసి స్నానం చేయడానికైతే వెళ్లారండి. ఇక్కడ నేను ఆ ముందు రోజే ఆయిలేసుకునే డబ్బాలు కొంచెం జిడ్డుగా ఉన్నాయనేసి నీట్‌గా కడిగేసి పెట్టేశాను. ఆయిల్ అదంతా కూడా వేసేసి ఇక్కడైతే చట్నీకైతే ప్రిపేర్ చేసేస్తున్నా అండి. ఏమీ లేదు, మనం పోపులన్నీ వేపేసుకోవాలి. ఫస్ట్ జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, కొంచెం మెంతులు కూడా ధనియాలెయ్యాలండి. ధనియాలు వేసి అవి వేగిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి, అలాగే ఎండుమిరపకాయలు, కొంచెం ఎల్లుల్లిపాయలు వేసి అవి బాగా మగ్గిన కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటోస్, పచ్చిమిర్చి ఉన్నాయి కదా, అవి కూడా ఏసేసుకొని కొంచెం చింతపండు వేయాలండి లైట్‌గా. మరి అంత ఎక్కువ అవసరం లేదు. కొంచెం చింతపండు వేసి, సాల్ట్ అలానే కొంచెం పసుపు వేసి వాటిలనైతే బాగా మగ్గనివ్వాలండి. కొంచెం లో ఫ్లేమ్‌లో పెట్టుకొని వాటిలనైతే మగ్గనిస్తే మనకి చక్కగా మగ్గిపోతాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ రోజు ఇంకా పిల్లలకి హాలిడే. ఇంకా హాలిడే కదండీ! హాలిడే అయితే ఇంకా మా పిల్లలైతే స్నానం చెయ్యము, తర్వాత చేస్తాను, టిఫిన్ చేసిన తర్వాత, భోజనం చేసిన తర్వాత అనేసి అంటారు. కానీ అస్సలు ఒప్పుకోను. ఫస్ట్ స్నానం చేయండి, తర్వాత టీవీ ఆన్ చేయండి అని చెప్తాననమాట. ఇంక అందుకని వాళ్ళైతే బ్రష్ చేసేసి, మా చిన్నోడైతే ఫస్ట్ స్నానానికి వెళ్ళాడు. మా పెద్దోడు టీవీ చూస్తున్నాడనమాట ఈలోపైతే. చిన్నోడొచ్చేంత వరకు వాడు టీవీ చూస్తున్నాడనమాట. ఇక్కడంతా కూడా నాకు పోపులవన్నీ వేసేసుకొని, వేపేసిన తర్వాత టమాటో, ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేపేసి, కొంచెం సాల్టు, కొంచెం పసుపు వేసైతే మూత పెట్టేసా అండి. కొంచెం లో ఫ్లేమ్‌లో పెట్టుకొని, ఒకసారి మళ్ళీ కలిపేసి అయితే నేను మళ్ళీ మూత పెట్టేసా అనమాట. కొంచెం మగ్గితే సరిపోతుందింకా. ఎలాగో పిల్లలు లేచారు గదా అనేసి నేనైతే ఇంకా ఆ బెడ్‌షీట్ అవన్నీ కూడా నీట్‌గా పెట్టేసి, వాళ్ళు కప్పుకునే దుప్పట్లు అవన్నీ ఉంటాయి కదండీ, అవన్నీ కూడా మడత పెట్టేసైతే కబోర్డ్‌లో పెట్టేస్తున్నాననమాట. వాళ్ళు లేచేటప్పుడు నేను ఒక్కొక్కసారి చెప్తూ ఉంటాను. బెడ్‌షీట్‌లు నీట్‌గా పెట్టండి, దుప్పట్లే మడత పెట్టండి అని చెప్తూ ఉంటాననమాట. పె ఆడపిల్లలైనా, మగపిల్లలైనా గానీ కొంచెం కొంచెం పననేది నేర్పించాలండి, ఇంట్లో పననేది. మగపిల్లలు కదా ఏం చేస్తారు అనేసి అనుకోకూడదు. నేనైతే ఒక్కొక్కసారి చెప్తానండి పని. మా చిన్నోడికి కానీ, పెద్ద బాబుకి కానీ ఏదో పని చెప్తూ ఉంటాను ఒక్కొక్కసారయితే.
ఇప్పుడంటే వెంటనే ఇప్పుడే లేచారు కదా! బద్ధకంగా ఉంటారనేసైతే నేనిక్కడ వేసేస్తున్నాననమాట. ఇక్కడంతా బెడ్‌షీట్ అవన్నీ వేసేసిన తర్వాతయితే ఒకసారి చెక్ చేస్తున్నాను అది మగ్గిందా లేదా అనేసి. ఇక్కడైతే మగ్గిపోయిందిలెండి. ఇంక దించేసి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ. ఇది మిక్సీ పట్టిన తర్వాత చట్నీకంతా పోపు వేసే పనేముండదండి. ఇది ప్లెయిన్ ఉంటేనే బావుంటుంది. ఇక్కడైతే పిల్లల కోసమనేసి నేనైతే వాళ్ళకి వేసుకునే బట్టలు కూడా తీసి పక్కన పెట్టేసాననమాట. ఎందుకంటే నేను ఒక 3, 4 డేస్ ముందే పిల్లల కబోర్డ్ అదంతా కూడా సర్దానండి. సర్దాను. దానికోసమనేసి నేనే తీసి పెట్టేస్తున్నాను. వాళ్ళనుకోండి అవి ఇవి అంతా తీసేసి గందరగోళం చేసేస్తారు. ఆ సర్దింది కరెక్ట్‌గా ఒక 2, 3 డేస్ కూడా ఉంచరు. ఇంక అందుకని నేనే తీసేసి పెట్టేసా అనమాట బట్టలు. ఇంక వాళ్ళైతే స్నానం చేసేసి బట్టలైతే వేసేసుకుంటారు. ఇంకా చిన్న బాబు రాలేదనేసి పెద్దోడైతే టీవీ చూస్తూ ఉన్నాడనమాట. ఇక్కడ వెదర్ చూస్తున్నాను. కొంచెం క్లైమేట్ కూల్‌గా ఉంది ఆ రోజు. బట్టలు వెయ్యాలా? వద్దా? అని ఆలోచించి ఇంకైతే నేను బట్టలైతే వేసేసా అనమాట. వాషింగ్ మిషన్ ఆన్ చేసొచ్చి ఇంక మా చిన్నోడు స్నానం చేసి ఫ్రెష్ అప్ బట్టలు వేసేసుకొని దేవుడికి దండం పెట్టుకొనైతే వచ్చేసాడు వాడు. వాడికైతే నేను దోసలవి వేసి ఇచ్చేస్తున్నాను అనమాట. వాడికి వేసిన తర్వాత మా పెద్ద బాబు కూడా వస్తే వాడికి వేసేసి నేను కూడా టిఫిన్ అయితే చేసేసామంటే అదంతా ఏమి షూట్ చేయలేదింకా. ఇంకా టిఫిన్ అదంతా అయిపోయిన తర్వాత ఈ స్టవ్వు ఇదంతా కూడా ఈ కౌంటర్ టాప్ అదంతా కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నా అనమాట. మాకు టిఫిన్ అయ్యేసరికి అప్పుడు 9 లోపే చేసేసాము. 8:30 ఎంతో అవుతుందండి. అప్పుడే టిఫిన్ చేశా అనమాట. అంత త్వరగా లంచ్ ప్రిపరేషన్‌లు ఎందుకులే అనేసి ఏమైతే వండుతానో అదంతా కూడా బియ్యము ఆ రోజైతే ఎన్వి తినకూడదు కదా! అందుకనేసి నేను ముద్దపప్పు చేసి చారైతే పెట్టాననమాట. దానికోసం అవన్నీ కందిపప్పు అదంతా కూడా నానబెట్టుకొని ఉంచుకున్నాను. ఒక గంట, 2 గంటల తర్వాత వండుదాంలే అనేసి. ఇక్కడ చూస్తున్నారు కదా! టిఫిన్ సెక్షన్ అంతా అయిపోయింది. ఇదంతా కూడా కౌంటర్ టాప్ అదంతా కూడా క్లీన్ చేసి ఉంచా అనమాట. ఇక్కడ టిఫిన్ అయిపోయింది కదా! వాషింగ్ మిషన్ అయిపోయి ఉంటుంది. బట్టలు ఆరేసేద్దామనేసి చూసాను. కానీ బట్టలైతే అసలు వాషింగ్ అవ్వలేదండి. ఏంటంటే పైన ట్యాంక్‌లో వాటర్ అయిపోయినట్టుంది. నేను ఆన్ చేసి వచ్చేసి డోర్ వేసేసాను కానీ, నేను చూసుకోలేదు వాటర్ వస్తుందా లేదా అనేసి. ఆరిపెట్టేద్దాం అనేసి చూసేసరికి అవంతా క్లాత్స్ అన్నీ కూడా డ్రైగా ఉన్నాయి. అదేంటి వాష్ అవ్వలేదని చూసుకుంటే అప్పుడు ట్యాంక్‌లో వాటర్ లేదు. మళ్ళీ కింద వాచ్‌మ్యాన్‌కి ఫోన్ చేసి మోటర్ ఎయమని చెప్పి మళ్ళీ ఆన్ చేశా అనమాట. ఆన్ చేసిన తర్వాత అప్పుడు నేనైతే ఒక గంట, 2 గంటల తర్వాత వంటైతే ప్రిపేర్ చేస్తున్నా అండి. ఆ గంట, 2 గంటల్లో నేనైతే ఒక వీడియో అది ఇవి ఉంటే ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఓవర్ అదంతా కూడా ఇచ్చుకున్నా అనమాట. అదంతా అయిపోయిన తర్వాత అయితే ఇంకా కుకింగ్‌కొచ్చా అనమాట. ఇక్కడైతే అన్నం అంతా అయిపోయిందండి. చారు కూడా మరుగుతుంది. ఓ పక్కనైతే ముద్దపప్పుకనేసి పప్పైతే పెట్టేసాను. చారు కూడా మరిగిపోతుందనమాట. చారులోకి పోపు అదంతా కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను నేను. నేను వంట చేసేలోపు మా పిల్లలైతే చూస్తున్నారు గదా! వాళ్ళకున్న బొమ్మలన్నీ హాల్‌లో బెడ్‌షీట్ వేసి కింద చక్కగా ఆడుకుంటున్నారనమాట. అప్పటి వరకు టీవీ చూసారులెండి. ఇంక ఎంతసేపు టీవీ చూస్తారు, స్క్రీన్ అనేది ఎక్కువ సేపు చూడకూడదు అదనేసైతే నేను టీవీ కట్టేసాను. టీవీ కట్టేసి చదువుకోండి లేకపోతే బొమ్మలతో ఆడుకోండి బొమ్మలున్నాయి కదా! అనేసనంటే ఇంకా పిల్లలు ఇంకా బొమ్మలు తీసుకొని ఆడుకున్నారు. అంత పేచీ పెట్టరులెండి. వద్దు అంటే వింటారు. నాకదే కావాలి, చెయ్యాలి అనేది ఏముండదు. చెప్తే వింటారులెండి. ఇబ్బందేముండదు. ఇంకైతే వీళ్ళు సరదాగా ఆడుకుంటున్నారనమాట. ఇవేంటంటే ఫేక్ నోట్స్ అండి. ఇవి మొన్న మా చిన్న బాబు బర్త్‌డే రోజు వాడికి హ్మ్. బెలూన్స్ అవన్నీ కొనడానికి షాప్‌కెళ్ళామనమాట. షాప్‌కెళ్ళేటప్పుడు నాకు కనిపిచ్చాయి ఇవి. సరే సరదాగా ఆడుకుంటారు కదా పిల్లలు అనేసైతే ఇద్దరికీ తీసుకున్నాను. వాటిలతోటి షాపు, బొమ్మలు అమ్ముకునేటట్టు, కొనుక్కునేటట్టు ఆడుకుంటూ ఉన్నారక్కడైతే. నాకైతే ఇక్కడ లోపల పప్పయితే అదంతా కూడా అయిపోయిందండి. అయిపోయింది. ఇంకా నేను కొంచెం సాల్ట్ వేసైతే మెదిపేసి హాట్ ప్యాక్‌లో తీసైతే ఉంచేసాను. ఇది కొంచెం వేడిగా ఉంటేనే మనకి స్మూత్‌గా ఉంటుంది. కొంచెం చల్లారిందనుకోండి గట్టి పడిపోతుంది. అందుకని నేనైతే హాట్ ప్యాక్‌లో ఏసి పక్కన పెట్టేసాననమాట. నాకింకా వంటదంతా అయిపోయేటప్పటికి 12 అట్లా అయిందనమాట. పిల్లలు ఇంకా భోజనం చేయను అనేసన్నారు. అందుకనే ఇంక నేను గోరింటాకు కోద్దామనేసి మా అపార్ట్‌మెంట్ కిందే చెట్టుందండి. చెట్టుది గోరింటాకు కోసి పిల్లలకది పెడదాం. ఆ రోజు స్కూల్ లేదు ఇంటి దగ్గరే ఉన్నారు కదా! అనేసైతే నేనింక వంటంతా అయిపోయిన తర్వాత కిందకొచ్చి గోరింటాకైతే కోసా అనమాట.
ఎలాగో మనకి ఆషాఢం కదా! ఆషాఢంలో ఖచ్చితంగా పెట్టుకోవాలండి. మగవాళ్ళైనా పెట్టుకుంటారు. ఇదేముండదు. ఆడవాళ్ళు పెట్టుకోవాలి. అలానే మగవాళ్ళు గూడా ఖచ్చితంగా పెట్టుకుంటారనమాట. నేనైతే ఇక్కడ ఇదంతా గూడా క్లీన్ చేసేస్తున్నాను గోరింటాకులో కొంచెం కొంచెం కొమ్మలవి ఉంటాయి గదా! అవన్నీ గూడా తీసేసి మిక్సీలో వేసైతే కొంచెం టీ పొడయితే వేసి, కొంచెం లైట్‌గా వాటర్ వేసుకుంటూ అయితే మిక్సీ పెట్టేసా అండి. మరీ అంత మెత్తగా సారీ లూజ్‌గా చేసుకోకూడదు. గట్టిగా చేసుకుంటే మనకు పెట్టుకునేటప్పుడు బావుంటుంది. ఇక్కడైతే నేను మెత్తగా కొంచెం గట్టిగానే ఆడేశాననమాట. ఆడేసి అప్పుడైతే ఆ రోజు లంచ్ చేయకుండానే పిల్లలకైతే నేనే పెట్టేసా అండి. అస్సలు పెట్టుకోనండి మా పిల్లలైతే. స్కూల్‌లో అందరూ చూస్తారు, నవ్వుతారు. వద్దు మా ఫ్రెండ్సు గర్ల్ అంటారు అనేసన్నాడు. అదేముండదు అందరూ పెట్టుకుంటారు అనేసని చెప్పి, మీ ఫ్రెండ్స్ కూడా పెట్టుకుంటారు. రేపు స్కూల్‌కెళ్ళిన తర్వాత చూడు అనేసని చెప్పా అనమాట. ఎలా అయితేనో ఇంకా ఒప్పించయితే వాళ్ళకైతే పెట్టేసానండి. ఇంకా ఫింగర్స్‌కి వాళ్ళకేమి పెట్టలేదు. మళ్ళీ ఫింగర్స్ పెడితే కనిపిస్తది వద్దు అనేసంటే, ఇంక సర్లే అనేసి నేనింకా అరచేతిలోనే చందమామ పెట్టి చుక్కలైతే పెట్టేసా అనమాట. ఆ రోజు మధ్యాహ్నం వాళ్ళకి లంచ్ అది తినిపిచ్చేసి, నేను హ్యాండ్‌కి బ్యాక్ సైడ్ పెట్టుకున్నాను. బ్యాక్ సైడ్ పెట్టుకున్నా అనమాట. ఇదైతే నైట్ అండి. నైట్ అదంతా డిన్నరు వర్క్ అంతా అయిపోయిన తర్వాత పడుకునే ముందనమాట. నేను కూడా చేతికి పెట్టేసుకొనైతే మేమింక పడుకుండిపోయాము. ఆ! నేను మధ్యాహ్నమే మండకి సారీ హ్యాండ్‌కి బ్యాక్ సైడ్ పెట్టుకోవడం వల్ల కొంచెం పర్వాలేదులెండి. లేదంటే నైటే టూ 2 సైడ్స్ కూడా పెట్టుకున్నామంటే అస్సలు పడుకోవడానికి చాలా ఇబ్బందయిపోతుంది. అటు ఇటు కదలలేము. చెయ్యి అటు ఇటు కూడా పెట్టుకోలేమనమాట. ఇంక అందుకని నేను మధ్యాహ్నమే అయితే బ్యాక్ సైడ్ పెట్టేసుకున్నా అనమాట. ఇక్కడైతే టీవీ చూస్తూ పెట్టేసుకుంటున్నాను గోరింటాకైతే. ఎక్కువ గోరింటాకుతో డిజైన్స్ అనేది అంత నచ్చదు నాకు. ట్రెడిషనల్‌గా పెట్టుకుంటేనే బాగుంటుంది. అందుకని నేనిక్కడ చందమామ పెట్టుకొని జస్ట్ అట్లాగే పెట్టేసా అనమాట. ఎప్పుడు ఇదే పెట్టుకుంటా అండి. ఎక్కువ నాకు డిజైన్స్ ఇష్టముండదు. గోరింటాకుతో ఇష్టముండదనమాట. ఇక్కడైతే ఇంక చూస్తున్నారు కదా! బ్యాక్ సైడ్ గూడా వెంటనే తీస్తాలెండి. ఒక 1 అవర్, 2 అవర్స్ ఉంచుకొని వెంటనే తీస్తా అనమాట. నేను ఎంతసేపు ఉంచుకున్నా కానీ గోరింటాకు నాకు థిక్ రెడ్ కలర్ రాదు. ఆరెంజ్ కలరే వస్తదనమాట. ఇక్కడైతే మా హస్బెండ్ కోసమనేసి నేనైతే తీసి ఉంచాను కొంచెం. తనొచ్చిన తర్వాత పెడదామనేసి. ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అండి. చూస్తున్నారు కదా! ఆరెంజ్ కలరే ఉంటుంది. నాకైతే రెడ్ కలర్ రాదు. చూస్తున్నారు కదా!